హలో హాయ్ ఫ్రెండ్స్, నేను స్ప్రౌట్స్ పులావ్ చేస్తున్నానండి. చూడండి ఇలా వచ్చాయి మొలకలు. స్ప్రౌట్స్ పులావ్ చేస్తున్నాను. నేను రైస్ నానబెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు. నేను దానికి కుక్కర్ పెట్టుకున్నానండి. పులావ్కి ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని నేను జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్రలో ఇలాచీలు, లవంగాలు వేసుకున్నానండి. ఇలాచీలు వేసుకుంటున్నాను. వేసుకున్నాక కరివేపాకు ఒక కప్ కొంచెం తీసుకున్నాను. తర్వాత ఒక కప్ ఆనియన్ అండి, ఆనియన్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత క్యారెట్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక కప్ టమాటో. ఇలా అంతా మగ్గాలండి ఇవన్నీ. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, మీరు తగినంత కారం వేసుకుని 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాండి. కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు. ఇవన్నీ వేసుకొని మగ్గించుకోవాలండి. చూసారండి, నేను జామ్ బాటిల్స్ ఇవి మనం కడాయిని ఇలా నింపుకుంటాను. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జామ్ బాటిల్స్ నేను ఇలా పసుపు ఇవన్నీ పెట్టుకుంటాను. ఇలా స్టోర్, కానీ గాజు సీసాలు ఉంటే స్టోర్ చేసుకుంటే చాలా మంచిదండి ప్లాస్టిక్ కన్నా. ఇవన్నీ మగ్గాలండి. అన్ని కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసుకున్నామండి. మగ్గాలి. ఇలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నాండి, ఎందుకంటే స్ప్రౌట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, అందుకు. తర్వాత స్ప్రౌట్స్ వేసుకోవాలండి. స్ప్రౌట్స్ వేసుకొని ఇంకా కలుపుకోవాలి. కొంచెం ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకుంటూనే ఉండాలండి. ఇలా మొలకలు వచ్చాయి చూడండి స్ప్రౌట్స్. నేను 2 డేస్ క్లాత్లో కట్టి పెట్టుకున్నాను, అందుకే ఇంత పెద్ద రూట్స్ వచ్చాయి. ఇట్లా 2 డేస్ అలా పెట్టుకుంటే రూట్స్ చాలా పెద్దగా మంచిగా వస్తాయి. చాలా రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఇలా కర్రీ వేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదంతా మగ్గుతుంది కదండి. మగ్గినప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 కప్పు కొత్తిమీర వేసుకొని ఇలా మగ్గించుకోవాలండి అంతా. నేను దీన్ని మొత్తం ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకున్నానండి. ఇలా తీసుకున్నాక మనం ఇందులో వేసుకోవాలండి బియ్యము. వేసుకున్నాక కలుపుకోవాలండి మొత్తము. ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకున్నాండి. ఈ గ్లాస్తో 7 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను దీంట్లో. ఇందులో వాటర్ పోసుకుంటున్నానండి ఇప్పుడు నేను రైస్లోకి. రైస్ అంతా పోసుకున్నాక అంతా కలుపుకోవాలండి. కలుపుకున్నాక 2 విజిల్స్ వచ్చి రెడీ అయిపోయిందండి స్ప్రౌట్స్ వెజిటేబుల్ పులావ్.